ఆంధ్రప్రదేశ్లో డిఈడికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి మరొకసారి వాయిదా పడినట్లుగా సమాచారం అయితే రావడం జరిగింది. వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా వచ్చే నెల 9వ తారీఖు నుంచి ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ చేస్తామని చెప్పి అన్నారు. బట్ ఏంటంటే మరొక 20 రోజుల పాటు వాయిదా పడినట్లుగా సమాచారం అయితే రావడం జరిగింది. అంటే మనకు నెక్స్ట్ మంత్లో కూడా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అనేది చేయకపోవచ్చు అనమాట. ఓకే, ఈరోజు మనకు ఈనాడు పేపర్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఇక్కడ చిన్న మిస్టేక్ అయితే ఉంది. 2016-18 బ్యాచ్ అన్నారు. బట్ ఏంటంటే 2017-19 బ్యాచ్ ఇది. ఓకేనా, 2017-19 బ్యాచ్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అనేవి వాయిదా పడినట్లుగా సమాచారం అయితే ఉంది. ఈ యొక్క పాయింట్ అయితే మీరు గుర్తుంచుకోండి. సో దీన్ని మీకు చదివి వినిపిస్తాను చూడండి. డిఈడి పరీక్షలు అయితే వాయిదా పన్నున్నాయి. 2017-19 బ్యాచ్కి చెందిన మొదటి సంవత్సరం విద్యార్థులకు షెడ్యూల్ ప్రకారంగా వచ్చే నెల 9వ తారీఖు నుంచి మనకు పరీక్షలు అయితే ప్రారంభం కావాల్సి ఉండగా ఈ 20 రోజుల పాటు వాయిదా పడే అవకాశం అయితే ఉంది. నిబంధనల ప్రకారం ఇప్పటికే ప్రథమ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు అయితే పూర్తి కావాల్సి అయితే ఉండగా కళాశాలల యాజమాన్యాలు అధికారుల నిర్లక్ష్యం కారణంగా వాయిదా పడుతూనే వస్తున్నాయి. ఏంటంటే మనకు ఎప్పటి నుంచో ఇక డిఈడికి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి వాయిదా పడుతూనే ఉంటున్నాయి అన్నమాట. సో తంతలాగా ఇంటర్మీడియట్ లాగా మనకు మార్చి నెలలోనో ఏప్రిల్లోనో ఇలాగ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేద్దాం అన్నట్టుగా ఏమీ ఉండదు. సో వీరు ఎప్పుడు పడితే అప్పుడు కండక్ట్ అనేది చేస్తుంటారు. ఇయర్ అనేది మనకు ఇప్పుడు 2019 అన్నమాట. 2017-2019 బ్యాచ్ అంటే సో 2019కి మనకు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే జరుగుతుంటాయి. అయితే ఇప్పటివరకు కూడా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే జరగలేదంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అని కండక్ట్ చేసిన తర్వాత మరొక 2-3 నెలలకే మనకు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ అనేది చేసేస్తారు. సో అభ్యర్థులందరూ కూడా వీలైనంత వరకు కూడా ఫస్ట్ ఇయర్కి సంబంధించి మీరు బాగా ప్రిపరేషన్ అయితే అయిపోండి. మనకు మళ్ళీ టైం అయితే ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ వెంటనే మీరు సెకండ్ ఇయర్కి సంబంధించి కూడా ప్రిపరేషన్ అయితే అవ్వాలి. ఓకేనా, సో టీచింగ్ ప్రాక్టీస్ అవన్నీ కూడా మనకు ఉండడం అయితే జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ఫ్రెండ్ కూడా తెలియజేయండి. ముఖ్యమైన అప్డేట్ వచ్చిన వెంటనే మీకు అందిస్తూ ఉంటాను. కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, 10 మందికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.